టర్మ్ బేబీస్ అంటే 38 వారాల ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ నుండి 40 వారాల లోపు పుట్టిన పిల్లలకు కానీ లేదా యాడిక్వేట్ ఫర్ ద జెస్టేషనల్ ఏజ్ అంటాము ఆర్ సరిసమానమైన బరువు అంటే 2.5 కేజీల బరువు నుండి 4 కేజీల లోపు పుట్టిన పిల్లలు యూజువల్గా 90% ఎన్ఐసిలో పెట్టాల్సిన పరిస్థితి రాదు. మిగిలిన 10%లో కొన్నిసార్లు ఈ టర్మ్ బేబీస్ అయినా సరే ఎస్పెషల్లీ ఎమ్మటే పుట్టగానే ఏడవకపోవడం కానీ లేదా దీనినే డిలేడ్ క్రే అంటాము లేదా బర్త్ అస్ఫిక్సియా అంటాము లేదా హైపాక్సియా అంటాము. దీనివల్ల కానీ ఎవరైతే బేబీస్కి పుట్టగానే సిపిఆర్ చేయాల్సిన పరిస్థితులు అంటే బ్రీతింగ్ సరిగా తీసుకోకపోవడం కానీ పుట్టగానే హార్ట్ బీట్ అనేది సరిగా లేకపోవడం వల్ల బేబీకి ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ కానీ సిపిఆర్ అంటే చెస్ట్ కంప్రెషన్స్ బ్యాగింగ్ ఇలాంటి రకమైన సిపిఆర్ పద్ధతుల ద్వారా బేబీని రివైవ్ చేయాల్సిన పరిస్థితులు. రెండోది పుట్టగానే ఆయాసపడుతున్నారు అంటే ఎస్పెషల్లీ మెకోనియం అంటే పుట్టగానే మోషన్ కడుపులోనే వెళ్ళిపోవడం మట్టు అంటారు, దీనినే మెకోనియం అంటాము మనము. సో ఇలాంటి పిల్లలు సడన్గా వాటిని బర్త్ అయ్యే ప్రాసెస్లో డెలివరీ అయ్యే ప్రాసెస్లో అది మింగి యాస్పిరేషన్ అవ్వడం వల్ల కొంత మెకోనియం యాస్పిరేషన్స్ సిండ్రోమ్ అంటాము. దీనివల్ల కానీ ఏమన్నా ఆయాసపడుతుండడము లేదా కొంతమంది టర్మ్ బేబీస్ బట్ డయాబెటిక్ మదర్కి అంటే ప్రెగ్నెన్సీలో చాలా తల్లులకి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అనేది హెచ్చుతగ్గులవుతూ ఉంటాయి. దీనిలో వన్ ఆఫ్ ద పరిస్థితి వచ్చేసి డయాబెటీస్ అంటే షుగర్ అటాక్ అవ్వడం అనేది. ఈ షుగర్ అటాక్ అయిన తల్లికి పుట్టిన పిల్లల్లో ఇన్ఫాంట్ ఆఫ్ డయాబెటిక్ మదర్ అంటాము. ఇలాంటి పిల్లల్లో ఒక్కొక్కసారి సరైన బరువు దాంతోపాటు వీళ్ళలో చాలామంది సరైన బరువు అనే దానికంటే కూడా కొద్దిగా ఓవర్ వెయిట్తో పుడతారు, 4 కేజీలు అంతకంటే ఎక్కువగా. అలాంటి పిల్లల్లో హైపోగ్లైసీమియా వెళ్ళే అవకాశం అంటే ఒంట్లో షుగర్ లెవెల్స్ అనేది సడన్గా పడిపోయే పరిస్థితి. ఇలాంటి పిల్లలను కానీ లేదా నెలలు తక్కువగా పుట్టడము ప్రిమెచ్యూర్ బేబీస్ అంటాము. ఎంత నెలలు తక్కువగా పుడితే అంటే 37 వీక్స్ అంతకంటే తక్కువగా ఆర్ సమ్టైమ్స్ వెరీ ప్రిమెచ్యూర్ బేబీస్ అంటాము. లేదా బరువు తక్కువగా పుట్టడము 2.5 కేజీస్ కంటే కూడా చాలా తక్కువగా పుట్టిన పిల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో యూజువల్గా మనము వాళ్ళని ఎన్ఐసియు అంటే నియోనేటల్ ఐసియు అంటాము. వీళ్ళని అక్కడ అడ్మిట్ చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఉన్న ఇబ్బందులని గమనించుకుంటూ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. పుట్టిన పిల్లలకి రూమ్ టెంపరేచర్ కంఫర్టబుల్గా ఉండడము అంటే యూజువల్లీ మనము 35.5 నుండి 36.5 డిగ్రీ సెల్సియస్ మధ్యలో రూమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా కంఫర్ట్గా పడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది.